Hi viewers, welcome to Heal Your Life. And మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ హరిప్రియ గారు. షీ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ హీల్ యువర్ లైఫ్ వర్క్ షాప్ టీచర్. మరి మాట్లాడదాం. నమస్తే హరిప్రియ గారు, మీ వీడియోస్ అన్ని చాలా బాగున్నాయి అండ్ ఈజీగా అప్లై చేయగలిగినట్టే టూల్స్ అండ్ టెక్నిక్స్ ఇస్తున్నారు. సో హీల్ యువర్ లైఫ్లో ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడూ చెప్తారు ఫర్గివ్నెస్ ఉండాలి అనేసి. బట్ ఫర్గివ్నెస్ మనతో అన్యాయం జరిగితే దాన్ని ఫర్గివ్ చేయటం అనేది చాలా కష్టమైన విషయం. దట్టు మనకి జస్టిస్ జరగకుండా మనం బాధపడుతూ మిగతా వాళ్ళు బాధపడకుండా హ్యాపీగా ఉంటే చాలా మంది వాళ్ళు ఫర్గివ్ చేయలేరు, మనసులోనే పెట్టుకుంటారు అనమాట. సో ఆ ఫర్గివ్నెస్ అనేది ఎందుకు అవసరం అండ్ ఎలా మనం ఫర్గివ్ చేయగలగాలి మనుషుల్ని? డైలీ చేయాల్సిన పని. డైలీ స్నానం ఎలా చేస్తామో ఫిజికల్ క్లెన్లీనెస్ కి మెంటల్ క్లెన్లీనెస్ కి రోజు చేయాల్సిన పని ఇది. ఎస్పెషల్లీ ఈ టైంలో అంటారు కదా ఫుల్ మూన్ ఎనర్జీస్ అని. చాలా ఫుల్ మూన్ అప్పుడు ఏమవుతుంది అంటే మూన్ ఫేజెస్ సైజ్ చిన్నగా అవుతుంటుంది కదా. అవును. సో ఏమంటారు అంటే ఈ టైంలో రిలీజ్ చేయాలి మనం. రిలీజ్ చేస్తున్నప్పుడు మన మైండ్ లో కూడా ఏదైతే అంతా క్లట్టర్ అయిపోయి ఉంది కదా, అది కూడా అంతా రిలీజ్ అయిపోయి నెగిటివిటీ అంతా వీఆర్ మేకింగ్ రూమ్ ఫర్ ద న్యూ అన్నమాట. అదే న్యూ మూన్ అప్పుడు న్యూ బిగినింగ్స్ అంటారు. సో అప్పుడు మనకేం కావాలో మేనిఫెస్ట్ చేయాలంటారు. అది మూన్ పెరుగుతున్న కొద్దీ ఫేజెస్ మన విష్ పవర్ఫుల్ అవుతూ ఉంటుంది అని అదొక సైన్స్. దట్ ఈస్ అ డిఫరెంట్ సైన్స్. నా ఫర్గివ్నెస్కి వచ్చేస్తే ఎందుకు మనం ఈజీగా క్షమించలేము. ఎవరైనా హర్ట్ చేస్తే హర్ట్ అయిపోతాం వెంటనే. సో ఈ క్షమించకుండా అది మైండ్లో పెట్టుకుంటాం మనం. వీళ్ళు నన్ను ఇలా చేశారు, అలా చేశారు, నేను ఇలా ఫీల్ అయ్యా, అలా ఫీల్ అయ్యా. మర్చిపోవడం కష్టమే, ఎందుకంటే ఆ ఫీలింగ్ అనేది బాడీలో ఎక్కడక్కడ స్టోర్ అయి ఉంటుంది ఖచ్చితంగా. బాడీ విల్ రిమెంబర్ ఎవ్రీథింగ్. సో గౌతమ్ బుద్ధ ఏమన్నారు అంటే ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్ గివింగ్, మనకేమనిపిస్తుంది ఎదుటి వాళ్ళ మీద నిప్పులు కక్కేసేయాలి అన్న మెంటాలిటీలో ఉంటాం మనం. వీడిని ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాం, నిప్పులు తీసుకుంటాం ఇలా కోల్. ఫస్ట్ ఏం జరుగుతుంది, మన చేయి కాలుతుంది. సో ఫర్గివ్నెస్ చేయలేనప్పుడు కూడా మనకు జరిగేది అది. సో ఫర్గివ్నెస్ అనేది ఎదుటి వాళ్ళ కోసం కాదు, క్షమాపణ అనేది మన ఇన్నర్ పీస్కి, మనం పీస్ఫుల్గా ఉండడానికి. లేకపోతే అది మన సెల్యులర్ లెవెల్ వరకు వెళ్ళి మనల్ని డ్యామేజ్ చేసి మనం ఎట్లాగైతే మన ఆస్తులు అంతస్తులు పంచుతామో ఈ ఇమోషనల్ విల్లు కూడా అలా పంచుతూ ఉంటాం అన్నమాట. సో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అడుగుతారు ఫ్యామిలీ హిస్టరీయా, జెనెటికా అంటే ఏంటి, ఎందుకంటే అది మన బాడీలో ఆల్రెడీ ఉంది కాబట్టి జీన్స్ రూపం. సో దెర్ ఇస్ ఎ లైన్, వి లివ్ బ్లడ్ లైన్స్. We don't live blood lines, we live thought lines also. Yes, okay. We live thought lines. ఇప్పుడు జీన్స్ అంటే ఏంటి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, క్రోమో ఏం చేస్తే ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో. అవును. ఏం ఇన్ఫర్మేషన్, ఇదే నెగటివ్ ఇన్ఫర్మేషన్. నెగటివేనా? రోగాలు అనేవి లేవు, స్పెషల్ గా ఇన్ఫర్మేషనే. సో కండిషనింగ్ ఓకే, తరతరాలుగా హ్యాపీగా. సో ఆస్తులు పంచకపోయినా అనారోగ్యాలు బాగా పంచుతాం అన్నమాట మనం. అవును. సో అందుకు ఇంపార్టెంట్ అది. ఈ ఫర్గివ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది, యాంగర్, మళ్ళీ ఎందుకు ఇంపార్టెంట్, ఎంతసేపు పెట్టుకుంటాం, మండుతున్న బొగ్గులు మనం పట్టుకోలేం. ఎంత పెట్టుకుంటే అది స్లిప్ అయిపోతూ ఉంటుంది కదా. అండ్ ఇట్ విల్ స్టార్ట్ హర్టింగ్ అస్, హోల్డింగ్ ఆన్. మళ్ళీ జస్ట్ లెట్ గో, లెట్ గాడ్ డూ ద వర్క్. రైట్, లెట్ గో, లెట్ గాడ్. సో అన్ని మనకు తెలియాల్సిన అవసరం లేదు, అన్ని మనమే చేయాల్సిన అవసరం లేదు. అవును. బీ కంఫర్టబుల్ విత్ బీయింగ్ అన్కంఫర్టబుల్. ఓకే. ఇది ఇంకొకటి గోల్డ్ ఫిష్ మైండ్ సెట్ అని ఉంటుంది. ఓకే. సో గోల్డ్ ఫిష్ అంట హ్యాపీలీ లాంగెస్ట్ లివింగ్ యానిమల్ అని ఏదో అంటారు దాన్ని. ఎందుకు అంటే తొందరగా మర్చిపోతుందంట. అవును, షార్ట్ లివ్డ్ మెమొరీయా ఏదో అంటారు దాన్ని. కరెక్ట్. సో టెడ్ లాసో అని ఒక మూవీ ఉంది, నెట్ఫ్లిక్స్ అనుకుంటా. చాలా ఆమీ అవార్డ్స్, అవి 11 అవార్డ్స్ వచ్చేదానికి. ఆ మూవీలో ఒక ఫుట్బాల్ ప్లేయర్ కోచ్ ఉంటాడు. చాలా సార్లు ఫెయిల్యూర్స్ అయ్యి బట్ హీఈస్ నాట్ ఎట్ ఆల్ గివింగ్ అప్.
ఫెయిల్ అవుతున్నాడు తప్పితే ఈజ్ నాట్ గివింగ్ అప్ ఫైనల్లీ టిల్ హీ రీచెస్ హిస్ గోల్. సో ఏంటి అంటే గోల్డ్ ఫిష్ మైండ్ సెట్. ఏంటి అంటే ఆ ఫెయిల్యూర్ ని మర్చిపోండి, ఆ పాస్ట్ ట్రామా ఇచ్చే ఈవెంట్ ని మర్చిపోండి, నేను బాధ పెట్టిన మనిషిని మర్చిపోండి, ఆ ఇన్సిడెంట్ మర్చిపోండి, ఆ సిచ్యుయేషన్ మర్చిపోండి. ఇమీడియట్లీ కమ్ టు గోల్డ్ ఫిష్ మైండ్ సెట్. డోంట్ టాక్ అబౌట్ దట్. మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే వీఆర్ రీలివింగ్ ఇట్, మళ్ళీ రీప్లే చేస్తున్నట్టు అది మైండ్ లో, మళ్ళీ రీలివింగ్ ఇట్, మళ్ళీ ఆ ఇమోషన్స్ అంతా వెళ్ళిపోవడం అన్నమాట. కరెక్ట్. సో అలా ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఎంత బాధ పెట్టాడో తెలుసా అపర్ణ, అసలు వాడు నన్ను ఎలా మర్చిపోమంటావు అపర్ణ నన్ను? ఎగ్జాక్ట్. నిన్ను బాధ పెడితే నీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. ఇదే మాటలు వస్తాయి, నువ్వు ఉంటే తెలుస్తుంది నా పరిస్థితిలో. ఇప్పుడు చూసే చాలా మందికి కూడా మర్చిపోమని చెప్పటం ఈజీ, మర్చిపోవటం కష్టం అన్న డైలాగ్ వస్తుంది. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి పో అంటారు. సో ఏం చేయొచ్చు? రైట్, డిస్ట్రాక్ట్ యువర్ సెల్ఫ్. ఒక థాట్ వచ్చింది అంటే ఇమ్మీడియట్ గా 3 పాజిటివ్ థాట్స్, డిస్ట్రాక్ట్ ఫ్రమ్ దేర్. ప్రాక్టీసెస్ మళ్ళీ అది అవసరం లేదు మనకి. ఆస్క్ యువర్ సెల్ఫ్ క్వాలిటీ క్వశ్చన్స్. వాట్ కెన్ ఐ డూ by having this thought? What can I be? What can I have? Where do I want to be? What do I want to do? How do I want to be? What do I want to have? Start thinking from future vision. Don't think from past. So ila simple techniques. And don't expect. Apology expect cheyaddu. Malli emaitadi? Nu nak sorry చెప్పు సారీ ఇప్పుడు, అప్పుడే క్షమిస్తా నేను. నో, డోంట్ ఎక్స్పెక్ట్. బార్టర్ చేసినట్టు అది. ఏదో నాకు ఇది ఇస్తావా, నేను నీకు ఇది ఇస్తా. అవును కదా, కరెక్టే. సో నో, డోంట్ ఎక్స్పెక్ట్. ఇట్ ఈస్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు అంత జ్ఞానమే అవతల వ్యక్తికి ఉంటే అసలు బాధే పెట్టాడు కదా. అవును. జనరల్ గా మనము ఎవ్రీవేర్ రిలేషన్షిప్స్ లో ఎస్పెషల్లీ గెట్టింగ్ దీనికోసమే ఉంటాం. నా కొలీగ్ నాకు ఇవాళ లీవ్ పెడతా అంటే వాడు నా షిఫ్ట్ కి దాన్ని ఏమంటారు, రీప్లేసింగ్, హ్యాండ్ ఓవర్ తీసుకోలేదు. అవును, కరెక్ట్. బాస్ నాకు లీవ్ ఇవ్వలేదు, బాస్ అది చేయలేదు, కొలీగ్ ఇది చేయలేదు రిలేషన్షిప్స్ లో. సో మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. అవును. లేనా బ్యాంక్ అవ్వద్దు, దేనా బ్యాంక్ అవ్వండి. అండ్ డోంట్ గివ్ టు రాంగ్ పీపుల్. యాక్చువల్లీ మన ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళతోటే మనం మ్యాచ్ అయి ఉండాలి అనే విషయం గురించి ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ లో హరిప్రియ గారు చెప్పారు. ఎందుకంటే గివింగ్ అన్నారు కదా, రాంగ్ పీపుల్ కి ఇస్తుంటే మనం ఎంటీ అయిపోతాం. తర్వాత ఒకసారి ఫర్గివ్ చేశారు మీరు, దేర్ ఈస్ నో నీడ్ టు గో అండ్ రీకన్సైల్ ఆర్ రీకనెక్ట్ విత్ దట్ పర్సన్. నో నీడ్ టు ట్రస్ట్ హిమ్ అగైన్. ఇట్ ఈస్ అప్ టు యూ. హిమ్ ఆర్ హర్. సో no need reconciliation, no need to trust, no need to give access again. You have forgiven, అయిపోయింది, టాటా బాయ్ బాయ్. అవును. ఖేల్ ఖతం, దుకాన్ బంద్, అంతే. ఓకే, రాత్ గయి బాత్ గయి. కరెక్ట్. నో నీడ్ టు లివ్ అగైన్. సరే క్షమించేసాం కదా, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి ఏంటి మళ్ళీ చెట్టాపట్టాలు వేసుకొని అవసరం లేదు. They have taught you, they have shown you what they are. Correct. వాళ్ళు ఏంటో వాళ్ళు చూపించారు నీకు by their actions or words or anything. That is a lesson for you. Right. Learn it, move on from the trauma. And most importantly మీరు చెప్పారు, don't expect apology. ఇది చాలా మంది అపాలజీ అడిగితే వాడు వాళ్ళ తప్పు తెలుసుకొని అడిగిన రోజు నేను క్షమిస్తాను అని పంకుపట్టు పడతారు. అసలు మీరు అన్నది చాలా కరెక్ట్. అది అప్పుడు బార్టర్ సిస్టమ్ అవుతుంది. అండ్ అప్పుడు ఆటోమేటిక్ గా కొంత మెమరీ మనలో డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. స్టిల్ యు ఆర్ కనెక్టెడ్. నో, కరెక్ట్. ఇమోషనల్ చార్జ్ అనేది ఉంటుంది. సో చార్జ్ ఫ్రీ అయిపోవాలి. అసలు ఏం చార్జ్ ఉండకూడదు అవతల మనల్ని హర్ట్ చేసిన వాళ్ళ పట్ల మనకి. కరెక్టే. సో ఫర్గెట్, హ్యావ్ గోల్డ్ ఫిష్ యాటిట్యూడ్. ఎప్పుడైతే మీకు లైఫ్ లో ఏదైనా బ్యాడ్ మనుషులు ఎదురైనా, బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైనా, లెర్న్ ఫ్రమ్ ఇట్, forgive, forget and have goldfish attitude. సూపర్ గా చెప్పారు హరిప్రియ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అపర్ణ. థ్యాంక్ యూ సో మచ్.